అక్షయ్ వాళ్ళ నాన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపిస్తూ ఉంటాడు. ఇంతలో మీ అందరికీ ఒక విషయం నేను చెప్పాలి. అది ఇప్పుడే చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే నేను ఇక సర్వీస్ చేసింది చాలు. ఇక రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాను. మన కంపెనీ బాధ్యతలన్నీ ఎవరి చేతిలో పెట్టాలి అనుకుంటున్నాను అంటే అక్షయ్ చేతిలో పెట్టాలి అనుకుంటున్నాను. అక్షయ్‌కి మొత్తం ఈ బాధ్యతను అప్పగించి నేను రిలాక్స్ తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఇదంతా అక్షయ్ బావకి ఇచ్చేస్తే మరి మేమేం కాము, అలా ఎప్పటికీ జరగకూడదు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య మాత్రం, అవును రేపే చైర్మన్ పదవిలో అక్షయ్‌ని కూర్చొనబెడదామని నిర్ణయం తీసుకున్నాను. ఆఫీస్‌లో అందరికీ చెప్పి రేపే ఆ చైర్మన్ పదవిలో అక్షయ్‌ని కూర్చొనబెడతాను అని చెప్పేసైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. పల్లవి వాళ్ళ నాన్న పల్లవి దగ్గరికి వచ్చి, "ఏంటమ్మా ఏం జరుగుతుంది? నువ్వేటి అనకుండా సైలెంట్‌గా ఉండిపోయావేంటి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే, "నా మనసులో ఆల్రెడీ ఒక ప్లాన్ గీసేసి ఉంది. నువ్వు ఏమీ కంగారు పడనవసరం లేదు నాన్న" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్షయ్ వాళ్ళ నాన్న ఉదయాన్నే లెగిచి అక్షయ్‌కి చైర్మన్ పదవిలో కూర్చోబెట్టడానికి అనౌన్స్ చేస్తూ ఉంటాడు. ఇంతలో తనకి గుండెపోటు వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న అక్షయ్ అలాగే కమల్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏం జరిగింది అని చెప్పేసైతే హాస్పిటల్‌కి తీసుకొని వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అందరూ చాలా కంగారు పడిపోతూ హాస్పిటల్‌కి వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం, "హమ్మయ్య! నేను అనుకున్నదే జరిగింది. లేదంటే ఆస్తిని మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తానంటే నేను ఎలా ఊరుకుంటాను? ఇతన్ని ఏదైనా చేసినంత వరకు వదిలిపెట్టను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.